Mm. Good morning, students. Today class is Unit 2 revision. That is salary. That is salary. Chapter is income from salary. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అని అంటే ఎనీ జాబ్ అనమాట. జాబ్ చేసినప్పుడు మనకు ఒక మంత్లీ పేమెంట్ అనేది ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ శాలరీ అని అంటాము. ఈ శాలరీలో వచ్చేసి బేసిక్ శాలరీ తర్వాత ఏముంటుందమ్మా, హెచ్ఆర్ఏ, తర్వాత కమిషన్ ఏదైనా ఉంటుంది, బోనస్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే ఏమంటాము, శాలరీ అని అంటాము. అవి శాలరీ వస్తుంది. బేసిక్ శాలరీ అని అంటే బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది, బేసిక్ శాలరీకి హెచ్ఆర్ఏ యాడ్ చేస్తాము, బోనస్ ఉంటే బోనస్ యాడ్ చేస్తాము. ఇది శాలరీ అని చెప్తున్నాం. శాలరీలో ఇంకా ఏం చెప్తున్నామంటే, ఇక్కడ శాలరీ తీసుకునేసరికి ఇలా మంత్లీ ఇవ్వచ్చు, లేదంటే 12 monthsకు ఇవ్వచ్చు. ప్రాబ్లంలో మనకు ఎలా ఇచ్చారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. బేసిక్ శాలరీ పర్ మంత్ అంటే 12 monthsకు క్యాల్కులేట్ చేసుకుంటాము. అలా కాకుండా శాలరీ అని ఇచ్చేసారంటే దట్ మీన్స్ ఇయర్కి అనమాట. ఇయర్ మొత్తానికి శాలరీ అని చెప్పచ్చు అనమాట. సో దీనికి శాలరీ అనేసి హెచ్ఆర్ఏ ఇచ్చింటే హెచ్ఆర్ఏ తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటి, ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయండి. సిటీలో ఉన్న వాళ్ళకు సిటీ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఏం చేస్తాము, శాలరీకి యాడ్ చేసుకుంటే, శాలరీకి యాడ్ చేస్తే శాలరీకి ఏమొస్తుంది అప్పుడు గ్రాస్ శాలరీ అని అంటారు. గ్రాస్ శాలరీ నుంచి డిడక్షన్స్ లెస్ చేస్తే నెట్ శాలరీ వస్తుందండి. ఇప్పుడు అలా అనుకున్నప్పుడు తర్వాత బేసిక్ శాలరీ, డిఏ, బోనస్, హెచ్ఆర్ఏ, తర్వాత కమిషన్ ఇవన్నీ కలిపితే ఏమంటున్నాము, గ్రాస్ శాలరీ వస్తుంది అని అంటున్నారు. ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మెయిన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటి అని అంటే హెచ్ఆర్ఏ అని చెప్తున్నారు. హెచ్ఆర్ఏ అంటే ఏంటి? హెచ్ఆర్ఏ మీన్స్ ఫుల్ ఫామ్ చెప్పండి. హౌస్ రెంట్ అలవెన్స్. హౌస్ రెంట్ అలవెన్స్ అంటామమ్మా. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. ఇది ఎలా తీసుకుంటాము అని అంటే, జనరల్గా హౌస్ రెంట్ అనేది ఎంతైతే ఉంటుందో, అంటే జనరల్గా వాడికి అలవెన్స్ అలాట్ చేసిండేది ఉంటుంది, అది తీసుకుంటాము. తర్వాత మిగతాదేంటి, ఎగ్జంప్షన్ అమ్మా. ఎగ్జంప్షన్ అన్నప్పుడు సిటీలో ఉంటే అది ఏమంటున్నాము, మన సిటీ అని అంటే ఏంటి, ఢిల్లీ, చెన్నై, ముంబై అంటే మెట్రో సిటీస్ తప్ప మిగతా అన్నిటికీ 40% ఉంటుంది. మెట్రో సిటీస్కి మాత్రము 50% ఉంటుంది. దేనిపైన, శాలరీ పైన 50% అయితే క్యాల్కులేట్ చేస్తాం మెట్రో సిటీస్ అయితే. నార్మల్ అంటే మెట్రో కానప్పుడు అయితే ఏం చేస్తారు, 40% తీసుకోవాలి. అంటే ఏంటి, జనరల్గా వాళ్ళకి అలాట్ చేసిన హెచ్ఆర్ఏ నుంచి ఇక్కడ ఈ 3 అనమాట. ఏంటది, 40% ఆఫ్ శాలరీ, యాక్చువల్ హెచ్ఆర్ఏ, రెంట్ పెయిడ్ మైనస్ 10% శాలరీ. ఈ 3 అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ శాలరీలో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇదే వస్తుంది. వద్దులే, రేపు వచ్చేసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఈ పాయింట్ వచ్చేసి ఏం చెప్తున్నాము, ఫస్ట్ రెంట్ అలవెన్స్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. హెచ్ఆర్ఏ ఎంత అని చెప్తున్నారు, హెచ్ఆర్ఏ ఈజ్ 48,000 అనుకోండి. పర్ మంత్ వచ్చేసి 4,000 into 12 అంటే 48,000. దీనికి ఎగ్జంప్షన్ అన్నప్పుడు 0.1 వచ్చేసి 40%. అతను మన హైదరాబాద్లో ఉన్నాడు అని అనుకుంటున్నాం.
హైదరాబాద్లో ఉన్నాడంటే శాలరీలో 40% తీసుకుంటాం, 40% ఆఫ్ శాలరీ. ఇది ఒకటి. అప్పుడు 40% ఆఫ్ శాలరీ అని అంటే శాలరీ ఈజ్ 4 lakhs. హౌ మచ్ ద శాలరీ? శాలరీ ఈజ్ వెయిట్ మా, నేను ఇలా కాకుండా క్లియర్గా చెప్తాను. శాలరీ వచ్చేసి 4 lakhs, then HRA 48,000. ఏ అనే అతను అనుకోండి, ఈజ్ హైదరాబాద్ వాళ్ళ అనమాట, హైదరాబాద్ అతను అనమాట. సో క్యాలిక్యులేట్ హెచ్ఆర్ఏ అని అన్నారు అనుకోండి. హౌ టు క్యాలిక్యులేట్ హెచ్ఆర్ఏ? హెచ్ఆర్ఏ అని అంటే నౌ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ హెచ్ఆర్ఏ 48,000. ఓకే, దీంట్లో నుండి ఇప్పుడు మనం చెప్పబోయే 3లో విచ్ వన్ ఈజ్ లోయెస్ట్ అనమాట. విచ్ వన్ ఈజ్ లోయెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకొని ఆ లోయెస్ట్ అమౌంట్ని ఏం చేస్తాము, విచ్ వన్ ఈజ్ లోయెస్ట్ అనేది తీసుకుంటాము. ఆ లోయెస్ట్ అమౌంట్లో నుంచి ఇప్పుడు యాక్చువల్గా అలాట్ చేసిండే దాని నుండి లోయెస్ట్ అమౌంట్ అంటే లీస్ట్ అమౌంట్ను లెస్ చేసి అది అవుటర్ కాలంలో వేసి శాలరీకి యాడ్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి 40% ఆఫ్ శాలరీ. 40% ఆఫ్ శాలరీ. శాలరీలో వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ 40%? హౌ మచ్ శాలరీ? 4 lakhs. 4 lakhs into 40/100. 40/100. So how much? 4 into 4, 1,60,000. 1,60,000. అండర్స్టాండ్ అన్న? ఈ క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. మీరేదో హరికథ వింటున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ వింటే కాదండి. యు మస్ట్ టేక్ క్యాలిక్యులేటర్ అండ్ క్యాలిక్యులేట్ ద క్యాలిక్యులేషన్స్. ఓకే, దెన్ సెకండ్ వన్ ఈజ్ actual HRA. Actual HRA how much ma? 48,000. Then third one is ఇక్కడ థర్డ్ వన్ అంటే రెంట్ పెయిడ్ మైనస్ రెంట్ పెయిడ్ కూడా ఉంటుందమ్మా. వెయిట్, ఇంకొక థర్డ్ పాయింట్ వచ్చేసి మీకు అక్కడ రెంట్ పెయిడ్ ఎంత అంటున్నారంటే, రెంట్ పెయిడ్ వచ్చేసి 2,500. 2,000 రెంట్ పెయిడ్ వచ్చేసి 2,500. అంటే రెంట్ పెయిడ్ పర్ మంత్, ఇది పిఎం అనమాట. పర్ మంత్కు 2,500 అంటే 2,500 ఇంటూ 12. 2,500 ఇంటూ 12 వేసుకుంటే ఎంత వస్తుంది? క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా, మేక్ ఇట్ ఫాస్ట్. 30 lakhs అనమాట. అలా 30,000. అలానే శాలరీలో 10% మైనస్ శాలరీలో 10%. 4 lakh ఇంటూ 10/100 అంటే 40,000. అంటే మైనస్ వాల్యూ వస్తుంది అనమాట. సో అప్పుడు ఫస్ట్ది వచ్చేసి 1,60,000, సెకండ్ వచ్చేసి 48,000, థర్డ్ వచ్చేసి 0 మైనస్ వాల్యూ వచ్చింది, మైనస్ వాల్యూ కాబట్టి 0 అని వేసుకుంటాం. 0 వేసుకుంటే విచ్ వన్ ఈజ్ లీస్ట్? 0. ఆల్రెడీ హెచ్ఆర్ఏలో నుంచి 0 లెస్ చేస్తే అదే వస్తుంది, 48,000 తీసుకుంటాము. ఇది హెచ్ఆర్ఏ అని అంటున్నాం. టెల్ మీ ఎనీ డౌట్స్ హౌ టు క్యాలిక్యులేట్ హెచ్ఆర్ఏ అని అంటే ఇది అనమాట. దెన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇంకా డియర్నెస్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అంటున్నాం. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కూడా
ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము నాన్న? ఇవి షార్ట్ క్వశ్చన్స్గా కూడా మీకు అడగడానికి అవకాశం ఉందమ్మా. మీకు 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఒకవేళ అన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వాలి పిల్లలకి అని అనుకున్నారు అని అంటే ఇవ్వచ్చు. హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేయమని ఇంతకుముందు 2018 ఆ టైం అప్పుడు ఇచ్చినారమ్మా. మీరు ఒకసారి ఇవి కూడా షార్ట్ క్వశ్చన్స్ లాగా, అంటే ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేసినారంటే ఆటోమేటిక్గా షార్ట్ ఆన్సర్స్ కూడా ఈజీగా రాయొచ్చు. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టండి. అంటే ఇఫ్ షార్ట్ క్వశ్చన్స్ ఇస్తే హౌ టు క్యాల్కులేట్ అనేది మనము ఏంటి ఎస్ఏ టైప్ క్వశ్చన్సే రాసినప్పుడు షార్ట్ క్వశ్చన్స్ గురించి వరీ అవ్వాల్సింది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఒకేసారి ఒక క్వశ్చన్లో కాకుండా సింపుల్గా షార్ట్ క్వశ్చన్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే కదా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఈఏ అని చెప్పచ్చు. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ గురించి చెప్తే అంటే ఎప్పుడూ జాబ్ చేస్తూనే ఉండి ఏమీ లేకుండా ఉంటే ఒక రకమైన బోర్ అనేది ఉంటుందన్నమాట. అందుకని ఎంప్లాయీస్కి జస్ట్ చేంజ్ అవ్వడం కోసం ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు అనమాట. వీకెండ్స్ అలా ఎంజాయ్ చేయడానికి వాళ్ళకు అలవెన్స్ ఇస్తారు. మంత్లీ సమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 5,000 అలా అమౌంట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అంటున్నాం. ఈ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ను క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎలా తీసుకోవాలి అని అంటే, ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనుకోండి. యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ రిసీవ్డ్. యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ రిసీవ్డ్ ఎంతైతే ఉంటుందో అది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏం చెప్తున్నాము, యాక్చువల్ ఈఏ అంటే ఎంటర్టైన్మెంట్. సెకండ్ వచ్చేసి 20% ఆఫ్ శాలరీ లేదా 1/5 అని కూడా అంటారండి. 20% ఆఫ్ శాలరీ, 20% ఆఫ్ శాలరీ. 20% ఆఫ్ శాలరీ అనుకో, శాలరీ అయితే ఏది ఉంటుందో దాంట్లో 25%, 20%. దెన్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి స్టాట్యుటరీ లిమిట్. స్టాండర్డ్ అంటే సమ్ లిమిట్ అమౌంట్ ఉంటుంది. స్టాట్యుటర్ లిమిట్. అన్నమాట. ఇది ఈ 3లో ఏది తీసుకోవాలి మనము? విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అనమాట. ఈ 3 క్యాలిక్యులేట్ చేస్తాము. దాంట్లో విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది ఎంత ఇచ్చారు అనేది అబ్జర్వ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది 6,000 ఇచ్చారు అని అనుకోండి. 6,000 ఇచ్చినప్పుడు దానిని దేంతో కంపేర్ చేయాలి? 20% ఆఫ్ శాలరీ ఆర్ 1/5 ఆఫ్ శాలరీ. శాలరీలో 20% లేదంటే 1/5 అని కూడా అంటారు. నెక్స్ట్ స్టాట్యుటరీ లిమిట్ వచ్చేసి హౌ మచ్ మా? 5,000. ఇవి మీకు షార్ట్ క్వశ్చన్స్గా కూడా అడగచ్చు. 5,000. ఓకే, 5,000 అంటాం. విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఈజ్ డిడక్టబుల్ అండర్ సెక్షన్ 16. అండర్ సెక్షన్ 16 ప్రకారము ఏది లెస్ చేయాలి అని అంటే ఇదే అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది ఫస్ట్ శాలరీకి యాడ్ చేస్తాం. యాడ్ చేస్తేనే గ్రాస్ శాలరీ వస్తుంది. దెన్ మళ్ళీ ఏం చేయాలి? డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16 ప్రకారము
ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 16(2) అనమాట. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ 16(3), అది ఈ రెండు కలిపి లెస్ చేస్తామన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎనీ డౌట్స్? అంటే చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. ఇక్కడ మెయిన్ పాయింట్స్ అంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, తర్వాత వచ్చేసి హెచ్ఆర్ఏ అని చెప్పుకున్నాము. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పుకున్నాం. ఇంకా తరువాత ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పచ్చు అంటే పెరిక్విసైడ్స్ అంటారు. తెలుగులో పరిలబ్ధులు అని అంటారు. పెరిక్విసైడ్స్ అంటే ఏంటి అని అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు వచ్చేసి పెరిక్విసైడ్స్ అంటే ఎంప్లాయీస్కి కొన్ని సౌకర్యాలు కల్పించడం అన్నమాట. వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో బాంబేలో ఉండేవాడు ఇక్కడ మన బెంగళూరులో కంపెనీలో జాబ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వాడికి కంపల్సరిగా క్వార్టర్స్ అది ఇది అన్నీ కావాలి. అలా అంతా వెతుక్కోవడము, డిస్టర్బెన్స్ ఇది కాకుండా వాళ్ళకు క్వార్టర్స్, హౌస్ ఇవ్వడము, తర్వాత కార్ ఇవ్వడము, మొబైల్ ఇవ్వడము, ల్యాప్టాప్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తారనమాట. ఇవన్నీ ఏమంటున్నాము, పెరిక్విసైడ్స్ అని అంటున్నారు. ఓకేనా? దీని గురించి అంటే ఇంకా డీటెయిల్గా అనంటే 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. అసెట్స్ తీసుకున్నప్పుడు ఎలా క్యాల్కులేట్ చేయాలి, తర్వాత హౌస్ ఫ్రీగా తీసుకుంటే ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఉంటే హౌ టు క్యాల్కులేట్, ఎవ్రీథింగ్ ఉండొచ్చు అనమాట. కొంతమంది క్వార్టర్స్లో ఉన్నారు అని అంటే ఎవ్రీథింగ్ అన్నీ ఫ్రీనే ఉంటాయి వాళ్ళకు. ఫ్రీ అంటే తర్వాత దీంట్లో పర్సంటేజ్ ఉంటుంది, కానీ ఏమంటే ఫెసిలిటీస్ అయితే ఫ్రీగా ఫస్ట్ ఇచ్చేస్తారు. దాన్ని ఇచ్చినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది చూడాలి ఇక్కడ. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది ఏమని చెప్తున్నామంటే ఫిక్స్డ్ మెడికల్ కాదు, కాంట్రిబ్యూషన్ అమ్మ, ఆర్పిఎఫ్ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్ ఆన్ ఆర్పిఎఫ్ కాంట్రిబ్యూషన్, ఇవి రెండు అన్నమాట. ఆర్పిఎఫ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 12% వరకే ఎగ్జంప్షన్ ఉంటుంది. తర్వాత అంతా కూడా ఏం చేయాలి, తర్వాత ట్యాక్స్ పడుతుందండి. 12%, ఫర్ ఎగ్జాంపుల్ 14% ఉంది అని అంటే దాంట్లో 12% మాత్రమే తీసుకుంటారు, మిగతా 2% క్యాల్కులేట్ చేస్తామన్నమాట, అంటే ట్యాక్సిబుల్ అని చెప్పచ్చు. అలానే ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఆన్ ఆర్పిఎఫ్ అంటే ఎగ్జంప్షన్ హౌ మచ్, 9.5 అనమాట. ఈ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యూనిట్స్, ఈ శాలరీ అనే ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయాలంటే హెచ్ఆర్ఏ గురించి తెలిసి ఉండాలి, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, తర్వాత ఆర్పిఎఫ్ అనే దాని గురించి కూడా తెలుసుకొని ఉండాలి అన్నమాట. ఓకే.